హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే టు ఆల్ ఆఫ్ యూ. లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నుంచి. సో 5:30 పిఎంకి నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ నేను ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి ఉంచుతాను. యూ కెన్ క్లిక్ అండ్ జాయిన్ దోస్ లింక్స్. అనదర్ థింగ్, మీకు ఈ వారం రోజుల పాటు ఇవాళ 4th కదా, 10th వరకు, 8th ఆర్ 9th వరకు కూడా ట్రయల్ క్లాసెస్ ఇద్దాం అనుకుంటున్నాము. నాట్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఫ్యూ సబ్జెక్ట్స్కి. సో ట్రయల్ అంటే లైవ్ క్లాసెస్లో మీరు అటెండ్ కావచ్చు, విని మీకు నచ్చితే మీరు జాయిన్ కావచ్చు. సో ఆప్షన్ కూడా మీకు ఉంది. అది కావాలన్నా సరే ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఉండాలి. ఉంటే యూ గెట్ ద లింక్స్, క్లాస్ల యొక్క లైవ్ లింక్స్ వస్తాయి. అది క్లిక్ చేసి మీరు క్లాస్ విని తర్వాత మీరు జాయిన్ అవ్వాలా లేదని డిసైడ్ అవ్వచ్చు. రైట్. సో దట్స్ అబౌట్ ఇట్. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ కోసం చూడండి కామెంట్ సెక్షన్లో, తర్వాత మీరు జాయిన్ కావచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్ వితౌట్ ఎనీ డిలే, ఫర్దర్ డిలే. సో టార్చువస్ రికవరీ అని చెప్తోంది టైటిల్. టైటిల్ సేస్ టార్చువస్ రికవరీ. వాట్ ఈస్ టార్చువస్ రికవరీ? టార్చువస్ అంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ టైటిల్ అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీరు 99 నెంబర్ మారింది. అడ్మిషన్స్ కోసం మీరు ఇంతకుముందు ప్రశాంతి మేడంకి కాల్ చేసేవారు. సో ప్రశాంతి మేడం బదులు ఇప్పుడు ప్రత్యూష మేడం ఉన్నారు. నోట్ డౌన్ దిస్ నెంబర్ 9985828232. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఏ కోర్సులోనైనా మీరు జాయిన్ కావచ్చు. ఇఫ్ యూ రిమెంబర్, December 31st మీకు ఒక విషయం చెప్పాను. January 1st నుంచి ఫీజులు పెరుగుతున్నాయి అన్ని కోర్సెస్కి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఫీజులు పెంచాలనే విషయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాకపోతే ఇంకొక 10 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసాం. సో 10th January వరకు కూడా ఇంకా పాత ఫీజులు అప్లికబుల్ అప్ టు 10th January. సో యూపీఎస్సీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇంగ్లీష్ అన్నీ కూడా 10th January వరకు. ఇంగ్లీష్ కూడా యాక్చువల్గా 2000 నుంచి 3000 చేస్తున్నాను అని చెప్తున్నాను. చేస్తాను, పక్కాగా డెసిషన్ అయితే అయిపోయింది. 10th January వరకు ఇంకా ఈ ఫీజు అప్లికబుల్. 10th January దాటిపోయాక 3000 అవుతుంది ఇంగ్లీష్. అలాగే ఎకానమీ 8 నుంచి 10 అవుతుంది. కరెంట్ అఫైర్స్ 8 నుంచి 10 అవుతుంది. అన్నీ పెరుగుతున్నాయి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. సంక్రాంతి వరకు అని చెప్పి అనుకొని 10th January వరకు ఎక్స్టెండ్ చేసాం. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు కావాలనుకుంటే. సో లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్. డిసెంబర్ యొక్క జిఎస్టీ కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్లో వచ్చిన రిపోర్ట్ నవంబర్ మంత్కి సంబంధించింది. సో ఆ రిపోర్ట్ ఏమో అద్భుతంగా ఉంది, చాలా మంచిగా వచ్చాయి కలెక్షన్స్. సో అందుకని ఇది ఎకానమీ రికవర్ అవుతుంది అనే హోప్స్ మనలో కలిగాయి. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో టార్చువస్ రికవరీ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. అంటే కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. అంటే క్లియర్గా సింపుల్గా ఉన్నట్టు కాదు. రికవరీ అయిపోయిందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఒకరోజు అవుతున్నట్టుగా కనిపిస్తుంది, ఒకరోజు వెనకబడుతున్నట్టు కనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి స్టోరీలో అనే సెన్స్ తీసుకొచ్చే వర్డే టార్చువస్. సింపుల్గా చెప్పాలంటే కాంప్లెక్స్. సో సింపుల్ కాదు, సంథింగ్ దట్ ఈస్ లాంగ్ అండ్ కాంప్లెక్స్ అనే దాన్ని మనం ఇలా వాడొచ్చు. లేకపోతే ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అని కూడా అనొచ్చు. రికవరీ అంటే ఎకనామిక్ రికవరీ, ఆర్థికంగా ఎకానమీ రికవర్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ఇండికేట్ చేసే వర్డ్ రికవరీ. రికార్డ్ జిఎస్టీ ఇన్ఫ్లోస్ ఇన్ డిసెంబర్ ఆగర్ వెల్. ఆగర్ అంటే ఒక బి ఏ గుడ్ సైన్ అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఆగర్స్ వెల్, అది శుభ సూచకం. తెలుగులో అంటాం కదా శుభ సూచకం అని. ఆ రకంగా ఆగర్స్ వెల్ అంటే శుభ సూచకం, శుభానికి అది సూచిస్తోంది, మంచిని సూచిస్తోంది అని అర్థం ఆగర్ వెల్ అంటే. బట్ ద ఎకానమీ ఈజ్ స్టిల్ ఇన్ ఏ ఫ్లక్స్. కానీ ఎకానమీ, 2 పాయింట్స్ చూడండి, ఇక్కడ బట్ వాడారు, కాంట్రాస్ట్. బట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో పాజిటివ్. జిఎస్టీలో డిసెంబర్లో రికార్డ్ జిఎస్టీ ఇన్ఫ్లోస్ వచ్చాయి, అది యాక్చువల్గా మంచిని సూచిస్తోంది. కానీ ద ఎకానమీ ఈ స్టిల్ ఇన్ ఏ ఫ్లక్స్. ఇన్ ఏ ఫ్లక్స్ అంటే కాన్స్టెంట్లీ చేంజింగ్ అని అర్థం. అంటే ఒక స్టేబుల్గా బాగుపడిపోయింది ఎకానమీ, సెట్ అయిపోయింది అని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఏ ఫ్లక్స్. ఇంకా రోజు రోజుకి మారుతోంది. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. సంథింగ్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు కంటిన్యూస్ చేంజ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొక వర్డ్ తీసుకోండి, ఇన్ ఏ ఫిక్స్ అంటారు. ఐఎమ్ ఇన్ ఏ ఫిక్స్. ఈ యూసేజ్లు చాలా బాగుంటాయి చూడండి. ఐఎమ్ ఇన్ ఏ ఫిక్స్. ఐఎమ్ ఇన్ ఏ ఫిక్స్ అంటే ఐఎమ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. నేను ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను. అర్థమైంది, నేను ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, నేను ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను అనే దానికి ఐఎమ్ ఇన్ ఏ ఫిక్స్ అంటారు. ఎకానమీ ఈజ్ ఇన్ ఏ ఫ్లక్స్ అంటే ఎకానమీ ఈజ్ చేంజింగ్ కాన్స్టెంట్లీ. అంటే ఒక సబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్, కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్, స్టేబుల్గా ఇలా గ్రో అవుతుందని చెప్పలేకపోతున్నాము. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు ఎలా ఉంటుంది. ఒకవైపు జాబ్ లాసెస్ వస్తున్నాయి, ఇంకోవైపు ఏమో జిఎస్టీ ఫ్లోస్ పెరుగుతున్నాయి. సో మల్టిపుల్ ఇండికేటర్స్ ఉంటాయి. సో 2 ఎక్స్ప్రెషన్స్.
For a fiscally strapped government scrambling to arrest the economy's recessionary decline, the for a fiscally strapped government scrambling to arrest the economy's recessionary decline, the GST collections in the last month of 2020 of over 1.15 lakh crore come as welcome tidings. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్ సెంటెన్స్ చూడండి. ఫిస్కల్లీ స్ట్రాప్డ్ గవర్నమెంట్. స్ట్రాప్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇంక చేతులు కట్టేసినట్టు. అంటే ఆర్థికంగా వెసులుబాటు చాలా తక్కువగా ఉంది. వనరులు ఎక్కువగా లేవు గవర్నమెంట్‌కి. అలాంటి దాన్నే మనం ఫిస్కల్లీ స్ట్రాప్డ్. ఇప్పుడు చాలా కంపెనీస్ చూడండి వీఆర్ క్యాష్ స్ట్రాప్డ్ అంటారు. క్యాష్ స్ట్రాప్డ్ అంటే డబ్బు లేదు. ఔట్ ఆఫ్ క్యాష్. ప్రస్తుతానికి డబ్బులు లేవు. క్యాష్ ఏమో లేదు. ఫిస్కల్లీ స్ట్రాప్డ్ అంటే ఫినాన్షియల్లీ స్ట్రాప్డ్. కట్టేసినట్టుగా డబ్బులు లేక, వెసులుబాటు లేక, ఎక్కువ మనీ లేక, ఆర్థిక వనరులు లేక, ఓకే. ఒకవైపు అది ప్రాబ్లము. ఇంకోవైపు ప్రాబ్లమ్ ఏంటి? ఎకానమీ యొక్క రిసెషనరీ డిక్లైన్‌ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అంటే స్టాప్. అరెస్ట్ అంటే అర్థం ఏంటి? స్టాప్ చేయడం. దేన్ని స్టాప్ చేయాలి? డిక్లైన్‌ని. ఏ డిక్లైన్‌ని? ఎకానమీ యొక్క రిసెషనరీ డిక్లైన్. రిసెషనరీ అంటే అర్థం ఏంటి? రిసెషన్ అంటే అర్థం ఏంటి? ఎకానమీ జీడీపీలో గ్రోత్ లేకుండా డీగ్రోత్ రావడం. అంటే మనకి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 10% పెరిగింది అంటే గ్రోత్. అదే 5% తగ్గింది అంటే డీగ్రోత్. డీగ్రోత్ అనేది వరుసగా 2 క్వార్టర్స్ వస్తే వి కాల్ ఇట్ టెక్నికల్ రిసెషన్. ఇన్‌ఫాక్ట్ మనకి 2020, 21 ఫినాన్షియల్స్ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్, మే, జూన్‌లో 23.9% కాంట్రాక్ట్ అయింది. అలాగే తర్వాత వచ్చిన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో కూడా అప్రాక్సిమేట్‌గా 7.5% ఎంతో కాంట్రాక్ట్ అయింది. వరుసగా 2 క్వార్టర్స్ ఎకానమీ కాంట్రాక్ట్ అయింది కాబట్టి వీఆర్ టెక్నికల్లీ ఇన్ రిసెషన్. ఓకే. ఎకానమిక్‌గా మన టెక్నికల్ లాంగ్వేజ్‌లో రిసెషన్‌లో ఉన్నాం. ఆర్థిక మాంద్యంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. అయితే ఈ రిసెషనరీ డిక్లైన్ తగ్గిపోతుంది కదా! గ్రోత్ లేకుండా పోతుంది కదా! దీన్ని అరెస్ట్ చేయాలి. ఎకానమీని ముందుకు లేపాలి. పైకి తీసుకురావాలి. అనేందుకు స్క్రాంబ్లింగ్ అనే పదం వాడారు. స్క్రాంబ్లింగ్ అంటే ఇంకా కంగారుగా, హడావిడిగా ముందుకెళ్ళడం, వెనక్కెళ్ళడం ఏదో ఒకటి ఎలా చేయాలి, ఎలా ఆపాలి అనే పరిస్థితిని మనం స్క్రాంబ్లింగ్ అంటాం. ఓకే. క్విక్‌గా ట్రైయింగ్ టు డూ సంథింగ్ క్విక్‌లీ. ఏదో రకంగా ఎకానమీని ఆపేయాలి, ఎకానమీ పడిపోకుండా ఆపాలి అనే ప్రయత్నం చేస్తున్న గవర్నమెంట్ మరియు ఫిస్కల్లీ స్ట్రాప్డ్ గవర్నమెంట్. ఆర్థికంగా వనరులు లేక సఫర్ అవుతున్న గవర్నమెంట్. ఇలాంటి గవర్నమెంట్‌కి ఫర్ అంటే key, the GST collections in the last month of 2020 of over 1.15 lakh crore come as welcome tidings. Tidings అంటే న్యూస్ లేదా ఇన్ఫర్మేషన్ అని అర్థం. ఒక ఆహ్వానించదగ్గ వార్త అని అర్థం. ఏంటది? డిసెంబర్‌లో 1.15 lakh crore GST కలెక్షన్స్ రావడం అనేది ఒక ఆహ్వానించదగ్గ వార్త. అంటే ఇదంతా నెగెటివ్ సెంటెన్స్ కదా! ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న గవర్నమెంట్‌కి ఇది ఒక పాజిటివ్ న్యూస్. ద గవర్నమెంట్ వెల్కమ్స్ ఇట్ అని అర్థం. With revenue receipts at just 40% of the budget target in the first 8 months of 2021, the government would hope that December's indirect tax inflow, the highest since the indirect tax regime's launch in July 2017, shall sustain over the last quarter of the year. ఇది చూడండి. విత్ రెవెన్యూ రిసీప్ట్స్ అట్ జస్ట్ 40% ఆఫ్ ద బడ్జెట్ టార్గెట్ ఇన్ ద ఫస్ట్ 8 మంత్స్ ఆఫ్ ది 2021. ఈ స్టేట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి? స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి ముందు రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో దీని గురించి డీటెయిల్డ్‌గా నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ సిరీస్‌లో వీడియో చేశాను. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో క్లిక్ చేసి వాచ్ చేయండి. కానీ సింపుల్‌గా ప్రస్తుతానికి ఒకటి చెప్తాను చూడండి. సో గవర్నమెంట్ ఇన్‌కమ్ పరంగా చూడండి. ఇన్‌కమ్ అంటే అర్థం ఏంటి? ఇన్‌ఫ్లోస్, రిసీప్ట్స్ అని తీసుకోండి. రిసీప్ట్స్. వాట్ ఈస్ ఎ రిసీప్ట్? ఇన్‌కమింగ్ మనీని రిసీప్ట్ అంటాం. రిసీప్ట్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. రెవెన్యూ, క్యాపిటల్. క్యాపిటల్ రిసీప్ట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ రిసీప్ట్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రిసీప్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక అసెట్ లేదా లయబిలిటీ క్రియేషన్ ఆర్ డిస్ట్రక్షన్ జరగాలి. అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి. లయబిలిటీ అంటే అర్థం ఏంటి? అప్పు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా వరల్డ్ బ్యాంక్ నుంచి ఎందుకు? రిజర్వ్ బ్యాంక్ నుంచి లెట్స్ సే అప్పు తీసుకుంది అనుకోండి జస్ట్. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం అంటే బాండ్స్ ఇష్యూ చేయడం అన్నట్టు చెప్పొచ్చు. బట్ సింపుల్‌గా ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ సేక్ అప్పు తీసుకుంది అనుకోండి. దీన్ని ఏమంటాం మనం? గవర్నమెంట్‌కి మనీ వస్తుంది కదా! మనీ ఈస్ కమింగ్ టు గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ఎ రిసిప్ట్. కానీ ఎటువంటి రిసిప్ట్ ఇది? ఇట్ ఈస్ ఎ
క్యాపిటల్ రిసిప్ట్. ఎందుకు క్యాపిటల్ రిసిప్ట్? ఇలా అప్పు తీసుకునేటప్పుడు గవర్నమెంట్‌కి ఏది క్రియేట్ అవుతుంది? లయబిలిటీ క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్‌కి లయబిలిటీ అప్పు అనేది క్రియేట్ అయిపోతుంది. సో, ఒక అసెట్ గాని, లయబిలిటీ గాని క్రియేట్ అయితే దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటారు. ఇప్పుడు లయబిలిటీ క్రియేట్ అయింది కదా! ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా ఇప్పుడు బీఈఎంఎల్ అని ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉంది. బీఈఎంఎల్‌లో ఒక 10% షేర్స్ గవర్నమెంట్ అమ్మేసిందనుకోండి. గవర్నమెంట్ ఏంటి 10% షేర్స్ అమ్మేసింది. సో, షేర్స్ అమ్మేసినప్పుడు కూడా గవర్నమెంట్‌కి డబ్బులొస్తాయి గదా! సో, డబ్బులొస్తాయి కాబట్టి అది కూడా రిసిప్టే. అది ఎటువంటి రిసిప్ట్? అది కూడా క్యాపిటల్ రిసిప్టే. ఎందుకు? ఈ కేస్‌లో షేర్స్ అనేవేంటి? అసెట్స్. ఆస్తులే కదా గవర్నమెంట్‌కి. ఆస్తుల్ని అమ్మేసింది. సో, అసెట్ డిస్ట్రక్షన్ జరిగింది. అంటే అసెట్ రెడ్యూస్ అన్నా అవ్వాలి, లయబిలిటీ క్రియేట్ అన్నా అవ్వాలి. ఇఫ్ యూ క్రియేట్ ఎ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ ఎన్ అసెట్, యూ విల్ ద మనీ దట్ యూ గెట్ ఈస్ క్యాపిటల్ రిసిప్ట్. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే మన ఇంట్లో మన నాన్నగారు మన దగ్గర ఉన్న భూమి అమ్మేశారనుకోండి. భూమి అమ్మినప్పుడు కూడా మనకు డబ్బులొస్తాయి. కానీ ఒక అసెట్ పోతుంది. ఒక అసెట్ కోల్పోతూ మనం డబ్బులు క్రియేట్ చేసాం. అది క్యాపిటల్ రిసిప్ట్. ఒక ఫ్యామిలీ పరంగా తీసుకుంటే. మన నాన్నగారు భూమి ఎందుకు అమ్మడంలే డబ్బుల కోసం అని చెప్పి ఐసీఐసీఐ బ్యాంక్‌లో అప్పు తీసుకున్నారనుకోండి. అది కూడా క్యాపిటల్ రిసిప్టే. అప్పు తీసుకోవడంలో లయబిలిటీ క్రియేట్ అవుతుంది. భూమి అమ్మడంలో అసెట్ డిస్ట్రాయ్ అవుతుంది. 2 కేసుల్లోనూ మనం చేతికి మనీ వస్తుంది. ఈ 2 కేసుల్లో వచ్చే రిసిప్ట్‌ని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. అయితే ఇక్కడ రాసిందేంటి? రెవెన్యూ రిసిప్ట్స్. ఇలాంటివి కాదు. సో, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి? అసెట్, లయబిలిటీలు క్రియేషన్, డిస్ట్రక్షన్ ఉండకుండా జరిగే దాన్ని రెవెన్యూ రిసిప్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌కి టాక్స్‌ల ద్వారా ఇన్‌కమ్ వస్తుంది. కంపెనీస్ అన్నీ కూడా టాక్స్‌లు పే చేస్తాయి. ఇండివిడ్యువల్స్ ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారు. ఈ టాక్స్‌ల ద్వారా వచ్చే ఇన్‌కమ్ వల్ల కొత్తగా గవర్నమెంట్ ఏ ఆస్తి అమ్ముకోవాల్సిన అవసరం రావట్లేదు. అప్పు తీసుకోవాల్సిన అవసరం రావట్లేదు. అప్పు తీసుకుంటే లయబిలిటీ క్రియేట్ అవుతుంది. ఆస్తులు అమ్ముకుంటే అసెట్ తగ్గిపోతుంది. ఆస్తి అమ్మట్లేదు, అప్పు తీసుకోవట్లేదు. కానీ మనీ వస్తుంది గవర్నమెంట్‌కి. ఇలాంటి ఇలాంటి వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. టాక్స్‌ల ద్వారా వచ్చేది, ఫీజుల ద్వారా వచ్చేది, పెనాల్టీల ద్వారా వచ్చేది ఇట్లాంటివి. సో, దేర్ ఈస్ నో లయబిలిటీ క్రియేషన్ నార్ అసెట్ డిస్ట్రక్షన్. అసెట్ డిస్ట్రాయ్ అవ్వట్లేదు, లయబిలిటీ క్రియేట్ అవ్వట్లేదు. ఇలాంటి రిసిప్ట్స్‌ని రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటారు. అలాగే ఎక్స్‌పెండిచర్‌లో కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. వీటన్నిటిని నేను డీటెయిల్డ్‌గా ఒక వీడియోలో చెప్పాను. వీడియో లింక్ పెడతాను చూడండి. ప్రస్తుతానికి ఇక్కడ మనకు రాసిందేంటి? రెవెన్యూ రిసిప్ట్స్. ఏం రాసారు? అట్ జస్ట్ 40% ఆఫ్ ద బడ్జెట్ టార్గెట్. బడ్జెట్‌లో లెట్స్ సే ఒక 100,00,000 క్రోర్ రెవెన్యూ రిసిప్ట్స్ వస్తాయనుకున్నారనుకోండి. సంవత్సరం మొత్తానికి. గత 8 నెలల్లో ఓన్లీ 40,00,000 క్రోరే వచ్చిందనుకోండి. అప్పుడేంటి దానర్థం? మనం ఇంతొస్తుందనుకున్నాం. 8 మంత్స్ అయిపోయింది. ఓన్లీ ఇంతే వచ్చింది అని అర్థం. అలాగా. సో, చాలా తక్కువొచ్చింది కదా! రెవెన్యూ రిసిప్ట్స్ అనుకున్న దానికంటే చాలా తక్కువొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ద గవర్నమెంట్ వుడ్ హోప్ థట్ గవర్నమెంట్ ఏమని ఆశిస్తుంది? డిసెంబర్స్ ఇండైరెక్ట్ టాక్స్ ఇన్‌ఫ్లో జీఎస్టీ అనేది ఇండైరెక్ట్ టాక్స్ కదా! ఇన్‌కమ్ టాక్స్ అనేది డైరెక్ట్ టాక్స్. ఇండైరెక్ట్ టాక్స్ అంటే అర్థం ఏంటి? ఇన్సిడెన్స్, ఇంపాక్ట్. సో, చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. చూడండి డైరెక్ట్ టాక్స్‌కి, ఇండైరెక్ట్ టాక్స్‌కి డిఫరెన్స్ చెప్తాను. టాక్సెస్‌లో మనకి బేసిక్‌గా 2 కేటగరీస్ ఉంటాయి. డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ ఒకళ్ళ మీదే ఉండాలి. దీని అర్థం ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసినప్పుడు నాకు ఇన్‌కమ్ టాక్స్ పడుతుంది. ఓకే. ఇన్‌కమ్ టాక్స్ ఎవరి మీద పడింది? నా మీదే పడింది. సో, ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ మీ. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఎవరి మీద ప్రభావం పడింది? అది కూడా నా మీదే పడింది. సో, సేమ్ పర్సన్ ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ నా మీదే వేశారు. కడుతోంది కూడా నేనే. 2 నా పైనే కాబట్టి దాన్ని డైరెక్ట్ టాక్స్ అంటాం. ఇండైరెక్ట్ టాక్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. యూ గో టు ఎ రెస్టారెంట్. రెస్టారెంట్‌కెళ్లారు మీరు. రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఒక ఇడ్లీయో, ఏదో బిర్యానీయో ఏదో తిన్నారు. తిన్న తర్వాత దాని బిల్‌లో జీఎస్టీ కనిపిస్తుంది మీకు. సో, బేసికల్‌గా ఇండైరెక్ట్ టాక్స్ అనేది ఎవరి పైన వేశాడు? గవర్నమెంట్ ఎవరి పైన వేసింది? రెస్టారెంట్ పైన వేసింది. గవర్నమెంట్ రెస్టారెంట్ పైన వేసింది. సో, ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ రెస్టారెంట్. కానీ రెస్టారెంట్స్ ఎవరి పైన ఏస్తుంది? ఆ టాక్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇండివిడ్యువల్‌కి పాస్ ఆన్ చేస్తుంది. సో, ఇంపాక్ట్ ఎవరికి పడింది? మనకి. అర్థమైందా? ఇప్పుడు జీఎస్టీ అనేది గవర్నమెంట్ నీ పైన వేయలా. ఇడ్లీ పైనో, దోస పైనో రెస్టారెంట్ సర్వీసెస్ పైన వేసింది. సో, రెస్టారెంట్ వాడు ఎన్ని ఇడ్లీలు అమ్మితే, ఎన్ని దోసలు అమ్మితే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్‌కి పే చేసుకోవాలి. సో, గవర్నమెంట్ రెస్టారెంట్ పైన టాక్స్ ఏసింది. కానీ అల్టిమేట్‌గా రెస్టారెంట్ కడుతోందా అంటే ఆ ఎక్స్‌ట్రా డబ్బులు మన మీదే చార్జ్ చేస్తున్నారు. మన మీద చార్జ్ చేసి మన దగ్గర తీసుకొని గవర్నమెంట్‌కి కడుతున్నారు. సో, ఇంపాక్ట్ ఏమో మన మీద పడింది. ఇన్సిడెన్స్ ఏమో రెస్టారెంట్ పైన. సబ్బు కొన్నారనుకోండి. సబ్బు ఎవరి పైన వేస్తారు? ఆ హోల్‌సేలరు, రిటైలరు అమ్ముతున్న వాళ్ళ పైన వేస్తారు జీఎస్టీ అని. కానీ ఆళ్ళు కడతారా?
కడతారు. మన దగ్గర కలెక్ట్ చేసి కడతారు. అంటే మనం కట్టే దాంట్లో జీఎస్టీ కూడా ఉంది. సో, ఇన్సిడెన్స్ ఒకళ్ళ పైన పడుతుంది. ఇంపాక్ట్ ఇంకోళ్ళ పైన పడుతుంది. దాన్ని ఇండైరెక్ట్ టాక్స్ అంటాం. సో, డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా పడుతుంది. ఇది డైరెక్ట్‌కి, ఇండైరెక్ట్‌కి సింపుల్ ఎగ్జాంపుల్. నేను టాక్సేషన్ చాప్టర్‌లో ఎకానమీలో చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇదంతా. The government would hope that December's indirect tax inflow, the highest since indirect tax regime's launch in July 2017, shall sustain over the last quarter of the year. Last quarter అంటే ఏంటి ఇప్పుడు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లాస్ట్ క్వార్టర్. సో, డిసెంబర్‌లో చాలా ఎక్కువొచ్చింది. ఇన్‌ఫాక్ట్ హైయెస్ట్ సిన్స్ ఇండైరెక్ట్ టాక్స్ రెజీమ్స్ లాంచ్ ఇన్ 2017. 2017లో ఇండైరెక్ట్ టాక్స్ సిస్టమ్, కొత్త ఇండైరెక్ట్ టాక్స్ సిస్టమ్ జీఎస్టీ సిస్టమ్ లాంచ్ చేసిన తర్వాత, రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని అర్థం. ఈ సిస్టమ్ లాంచ్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద హైయెస్ట్. ఇది సస్టైన్ అవుతుంది అని చెప్పి, సస్టైన్ అంటే కంటిన్యూ అవుతుంది. ఇలాగే గ్రోత్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ హోప్ చేస్తుంది. వుడ్ హోప్, కోరుకుంటుంది, ఆశిస్తుంది అని అర్థం. ఓవర్ ది లాస్ట్ క్వార్టర్, నెక్స్ట్ 3 మంత్స్ కూడా, ఈ లాస్ట్ క్వార్టర్‌లో కూడా. జీఎస్టీ ఇన్‌ఫ్లోస్ హావ్ నౌ స్టేడ్ అబోవ్ 1 లాక్ క్రోర్ ఫర్ 3 మంత్స్ ఇన్ ఎ రో. ఇన్ ఎ రో అంటే వరుసగా 3 నెలల పాటు జీఎస్టీ ఇన్‌ఫ్లోస్ అనేవి 1,00,00,000,00,000 పైన ఉన్నాయి. యావరేజింగ్ 1.05 లాక్ క్రోర్ త్రూ అక్టోబర్ అండ్ నవంబర్ బిఫోర్ ద డిసెంబర్ స్పైక్. డిసెంబర్‌లో ఈ స్పైక్ అంటే సడెన్‌గా ఈ పెరుగుదల చూడడానికి ముందు అక్టోబర్, నవంబర్‌లో అప్రాక్సిమేట్‌గా యావరేజ్‌గా 1.05 లాక్ క్రోర్స్ జీఎస్టీ ఇన్‌ఫ్లోస్ అనేవి రావడం జరిగింది. After 2 quarters of a sharp shrinkage in the economy following the COVID-19 lockdown last March, this also infuses hope that the third quarter might see India's headline growth rate resurfacing from subterranean depths. So, దీని అర్థం ఏంటి చూడండి. After 2 quarters of a sharp shrinkage, 2 quarters, 2 quarters ఏం చెప్పాను మీకు ఆల్రెడీ. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్‌లో 23.9% జీడీపీ కాంట్రాక్ట్ అయింది. ఆ తర్వాత క్వార్టర్‌లో కూడా మనకి 7.5% దగ్గరంతో కాంట్రాక్ట్ అయింది. 2 క్వార్టర్స్‌లో షార్ప్ ష్రింక్ అయిపోవడం అంటే కుచించుకుపోవడం. ఎకానమీ ఏమైంది? ఎక్స్‌పాండ్ అవ్వలేదు. ఎక్స్‌పాండ్ అంటే గ్రో అవ్వడం. ష్రింక్ అంటే కుచించుకుపోవడం, తగ్గిపోవడం. ఫాలోయింగ్ ది కోవిడ్-19 లాక్‌డౌన్. మార్చ్ నుంచి మొదలుపెట్టిన కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల ఇవన్నీ జరిగాయి. వీటి తర్వాత ఇవన్నీ జరిగాయి. సో, ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దిస్ ఆల్సో ఇన్ఫ్యూజెస్ హోప్ దట్ ద థర్డ్ క్వార్టర్ మైట్ సీ ఇండియాస్ హెడ్‌లైన్ గ్రోత్ రేట్ రీసర్ఫేసింగ్ ఫ్రమ్ సబ్‌టెరేనియన్ డెప్త్స్. సబ్‌టెరేనియన్ అంటే అర్థం ఏంటంటే అండర్ గ్రౌండ్ అని అర్థం. అంటే మనం చూడండి, పాతాళానికి పడిపోయిందంటాం. ఏదైనా బాలేనప్పుడు ఏం చెప్తాం? పాతాళానికి పడిపోయింది. వాళ్ళ పెర్ఫార్మన్స్ ఒకప్పుడు ఎవరెస్ట్‌లా ఉండేది. ఇప్పుడేమో పాతాళంలో పడిపోయింది. పాతాళంలో పడిపోయిందంటే బాగా వెనకబడిపోయింది. బాగా కింద పడిపోయిందని అర్థం. ఇప్పుడు అలాగే ఎకానమిక్ గ్రోత్ రేట్ అనేది సబ్‌టెరేనియన్ డెప్త్స్ అంటే భూమి కిందకి వెళ్ళిపోయింది. పాతాళానికి వెళ్ళిపోయింది అనే సెన్స్‌లో. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రీసర్ఫేసింగ్ మళ్ళీ పైకి, ఎందుకంటే జీరో కంటే కిందకెళ్ళిపోయింది. నెగెటివ్‌లోకి వెళ్ళిపోయింది కదా! అందుకని భూమి కిందకన్నట్టుగా చెప్పారు. రీసర్ఫేసింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు పాజిటివ్‌లోకి వస్తుందేమో థర్డ్ క్వార్టర్ నుంచి అనే హోప్ కూడా ఇట్ ఇన్‌ఫ్యూజెస్ అంటే మనలో ఆ హోప్‌ని కలిగిస్తుంది. ఇన్‌ఫ్యూజ్ అంటే మనలోకి చొచ్చింపజేయడం. మనలోకి అది ఇన్‌ఫిల్ చేయడం. ఏంటిది? డిసెంబర్‌లో అంత మంచి రెవెన్యూస్ రావడం అనేది. సో, డిసెంబర్‌లో వచ్చాయి కదా! సో, నాకు తెలిసి ఎకానమీ మళ్ళీ సెట్ అయిపోయినట్టుంది. ఇకపై మనం పాజిటివ్ గ్రోత్ టెరైన్‌లోకి ఎంటర్ అయిపోతామేమో అన్న ఆశ కూడా కలుగుతుంది. The Finance Ministry has stressed that the 12% year-on-year buoyancy in GST's December kitty, the highest growth rate recorded in 21 months, reflects rapid post-pandemic economic recovery. Finance Ministry ఏమంటుంది? The 12% year-on-year buoyancy. Buoyancy అంటే అర్థం ఏంటంటే గ్రోత్. బాగా పైకి ఉండడం. పైకి తేలడాన్ని బుయాన్సీ అంటాం. జీఎస్టీ డిసెంబర్ కిట్టీలు అంటే 2019, 20 సంవత్సరానికి సంబంధించిన డిసెంబర్‌లో అంటే 2019 డిసెంబర్‌తో కంపేర్ చేస్తే 12% గ్రోత్ ఉంది. డిసెంబర్ 2020 డిసెంబర్‌కి. సో, హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ ఇన్ 21 గత 21 నెలల్లో దిస్ ఈస్ ది హైయెస్ట్ గ్రోత్ రేట్. ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ర్యాపిడ్ పోస్ట్ పాండమిక్ ఎకానమిక్ రికవరీని రికవర్ చేస్తుంది. ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్‌గా, పోస్ట్ పాండమిక్ తర్వాత, పాండమిక్ అంటే కరోనా మహమ్మారి తర్వాత వస్తున్న రికవరీ. ఆర్థికంగా మనం రికవర్ అవ్వడం. దాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ చాలా స్ట్రాంగ్‌గా నొక్కి చెప్తోంది. సో, రికవర్ అయిపోతున్నాం మనం. 12% గ్రోత్ వచ్చిందని చెప్తోంది. ఇక్కడికి ఆపలేదు. బోల్స్టర్డ్ బై ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ కంప్లయన్స్ ఫాలోయింగ్ ఎ రీసెంట్ క్రాక్ డౌన్ ఆన్ ఇండైరెక్ట్ టాక్స్ ఇవేడర్స్. బేసికల్‌గా ఈ మధ్యన ఇంకోటి కూడా జరిగింది. జీఎస్టీ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా మంది సిస్టమ్‌లో ఉన్న లూప్ హోల్స్‌ని అడ్డు పెట్టుకొని టాక్స్‌ని ఎగ్గొడుతున్నారు. గవర్నమెంట్‌ని మోసం చేస్తున్నారు.
సో, గవర్నమెంట్‌ని చాలా వరకు లూప్ హోల్స్‌ని ఉపయోగించుకొని మోసం చేయడం కూడా మనం చూస్తున్నాం. జీఎస్టీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్. ఇప్పుడు ఇది మీకు ఓకే. ఇంకొక వీడియో నేను అటాచ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. చూడండి. సేల్స్ టాక్స్ వర్సెస్ వాట్ వర్సెస్ జీఎస్టీ. చాలా ఇంపార్టెంట్ వీడియో. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే జీఎస్టీ రాకముందు మనకి వాట్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు కూడా వాట్ కొన్ని ప్రొడక్ట్స్ పైన ఇప్పటికే ఉంది. వాట్ సిస్టమ్ రాకముందు సేల్స్ టాక్స్ సిస్టమ్ ఉండేది. సేల్స్ టాక్స్ సిస్టమ్ తర్వాత వాట్ ఎందుకొచ్చింది? వాట్ తర్వాత జీఎస్టీ ఎందుకొచ్చింది? జీఎస్టీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది మీరు చూసారనుకోండి యూ విల్ అండర్‌స్టాండ్ హౌ జీఎస్టీ వర్క్స్. ఎలా వర్క్ చేస్తుందో తెలిస్తే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ కూడా తెలుస్తాయి. జీఎస్టీ సిస్టమ్‌ని ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ని చాలా కన్నింగ్‌గా చాలామంది దీన్ని తప్పు చేసి గవర్నమెంట్‌కి టాక్స్ ఎగ్గొడుతున్నారు. ఆ కాన్సెప్ట్ అది మీకు ఈ మధ్యన చాలామంది అలా చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్‌కి అర్థమయ్యి, వాళ్ళ పైన దాడి చేయడం మొదలుపెట్టింది. క్రాక్ డౌన్ అంటాం. సో, క్రాక్ డౌన్ అంటే ఒకేసారి ఇంక మొత్తం అన్ని వైపుల నుంచి మూకుమ్మడిగా దాడి చేయడం. ఎవరెవరు జీఎస్టీని ఎగ్గొడుతున్నారు, ఎవరెవరు మోసం చేస్తున్నారు గవర్నమెంట్‌కి. ఒక సీరీస్ ఆఫ్ మెజర్స్ అన్నమాట. ఒకేసారి గవర్నమెంట్ అంటే కంప్లీట్ ఫోకస్ దానిపైన చేసి వరుసగా చర్యలు తీసుకుంటే దాన్ని క్రాక్ డౌన్ అంటాం. ఏదో నార్మల్‌గా చేయడం కాకుండా ఆహ్, ఇప్పుడు చూడండి ఏదైనా ఊర్లో డ్రగ్స్ ర్యాకెట్ ఉందనుకోండి. డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి. ఇంక మొత్తం గవర్నమెంట్ తన ఎనర్జీ అంతా దానిపైనే ఫోకస్ చేసి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, సిబిఐకి, ఎన్ఫోర్స్‌మెంట్ అందరికి కూడా చెప్పేసి మీరు దాన్ని బస్ట్ చేయండి. డ్రగ్స్ ర్యాకెట్‌ని బస్ట్ చేయండి అని చెప్పినప్పుడు సీరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరి మీద అయితే అనుమానాలు ఉంటాయో వాటిని క్రాక్ డౌన్ అంటాం. అలాగే ఇప్పుడు కూడా అంతే. ఎవరెవరైతే జీఎస్టీని ఎగ్గొడుతున్నారో ఇవేడర్ అంటే ఎగ్గొట్టేవాళ్ళు. ఇవేజన్ అంటే ఎగ్గొట్టడం. టాక్స్ ఎవేజన్, ఎగవేత అంటాం తెలుగులో. ఇండైరెక్ట్ టాక్స్‌ని ఎవరైతే ఎగ్గొడుతున్నారో వాళ్ళ పైన కూడా గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పైన అరెస్ట్ చేయడం గట్రా చేస్తుంది. దానివల్ల కూడా మనకి బోల్స్టర్డ్ అంటే స్ట్రెంథెండ్. మనకెందుకు భయం మళ్ళీ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది, ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనే భయానికి కూడా చాలామంది జీఎస్టీ కట్టడం వల్ల కూడా రెవెన్యూ పెరిగుండొచ్చు. 2 కారణాలు కూడా అయ్యుండొచ్చు. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిసర్న్ హౌ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ స్ట్రిక్టర్ ఓవర్‌సైట్ అండ్ బెటర్ కంప్లయన్స్ had on these revenues so as to distill what came from normal economic activity in November, which is what December revenues largely account for. So very, very important సెంటెన్స్ ఇది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిసర్న్. డిసర్న్ అంటే రికగ్నైజ్. బేసికల్‌గా రికగ్నైజ్ అని తీసుకోవచ్చు. ఆహ్, దీనివల్ల ఎంత, దానివల్ల ఎంత అని ఐడెంటిఫై చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు రెవెన్యూ బాగా పెరిగింది. ఆ పెరగడం అనేది ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఎంత పెరిగింది, ఎగవేతదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళు అలా చేయకుండా చేయడం వల్ల ఎంత పెరిగింది అని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే. హౌ మచ్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్ స్ట్రిక్టర్ ఓవర్‌సైట్. ఇక్కడ ఓవర్‌సైట్ అంటే అర్థం ఏంటి? మనం కరెక్ట్‌గా చేస్తున్నారా? లేదా? అని చెప్పి చూడడం. రైట్. ఓవర్‌సీ చేయడం అంటే అర్థం ఏంటి? పర్యవేక్షించడం. కరెక్ట్‌గా స్ట్రిక్ట్‌గా పర్యవేక్షించడం వల్ల ఎంత లాభం వచ్చింది? అలాగే బెటర్ కంప్లయన్స్. కంప్లయన్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, జీఎస్టీ అన్నీ కూడా ఫాలో అయ్యేలాగా చేయడం. దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది రెవెన్యూస్ పైన? లేదా నార్మల్ ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఎంతుంది అనేది ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి రాస్తున్నారు. ఇక్కడ ఓవర్‌సైట్ అనే పదం వచ్చింది కాబట్టి నేను దీని మీద కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ ఎ వెరీ, వెరీ బ్యూటిఫుల్ వర్డ్. దీని యొక్క మీనింగ్స్ ఎంత వెరైటీగా ఉంటాయో చూడండి. మామూలుగా ఓవర్‌సీ అనే పదం మీకు తెలుసు కదా! ఓవర్‌సీ అంటే పర్యవేక్షించడం. ఓవర్‌సైట్ అనేది దాని యొక్క నౌన్ ఫార్మాట్. ఓవర్‌సైట్ అంటే అర్థం ఏంటి? పర్యవేక్షించడం. ఇది పాజిటివ్ వర్డా? నెగెటివ్ వర్డా? పాజిటివ్. అంటే ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? కరెక్ట్‌గా చూడ్డాన్ని మనం ఓవర్‌సైట్ అని చెప్పి అంటాం. అలాగే ఓవర్‌సైట్ ఇప్పుడు చూడండి నేను ఓవర్‌లుక్‌లో వదిలేసానంటాం. ఓవర్‌సీ అనేది పాజిటివ్ వర్డ్ వస్తుంది. ఓవర్‌లుక్ అంటాం. ఓవర్‌లుక్ అంటే అర్థం ఏంటి? ఇదెందుకు నువ్వు చూసుకోలేదా? అంటే అయ్యో! ఓవర్‌లుక్‌లో వదిలేసాను. చూసుకోలేదు. అన్‌ఇంటెన్షనల్ అంటే కావాలని కాదు. పొరపాటున నేను చూసుకోలేదు అనే దానికి ఓవర్‌లుక్ అనే పదం మనం వాడుతూ ఉంటాం. దాని నౌన్ ఫార్మ్ కూడా ఓవర్‌సైటే. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ మార్పు లేదు. అంటే అర్థం ఏంటి? ఈ ఓవర్‌సైట్ మీనింగ్ ఏంటి? అన్‌ఇంటెన్షనల్ ఫెయిల్యూర్ టు నోటీస్ సంథింగ్. అన్‌ఇంటెన్షనల్ అంటే కావాలని కాదు. ఉద్దేశపూర్వకంగా కాదు. తెలియకుండా మనం ఒకదాన్ని నోటీస్ చేయలేకపోవడం. అన్‌ఇంటెన్షనల్ ఫెయిల్యూర్ టు నోటీస్ సంథింగ్ ఈస్ కాల్డ్ ఓవర్‌సైట్. అలాగే కరెక్ట్‌గా జరుగుతుందా లేదా అని చెప్పి పర్యవేక్షించడం కూడా ఓవర్‌సైటే. మరి ఏదెప్పుడు ఎలాగ 2 ఒకటే సెంటెన్స్, ఒకటే పదం, ఒకటే మీనింగ్. అయితే మీరు సందర్భాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు సిట్యుయేషన్ అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా. పదం మీనింగ్స్ బట్టి కొట్టడం ఇంపార్టెంట్ కాదు. కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అని. ఇక్కడ కాంటెక్స్ట్ చూసారా? కాంటెక్స్ట్ ఏం చెప్తుంది మనకి? ఇంతకుముందు టాక్స్ ఎవేడర్స్ ఉన్నారు. వాళ్ళ పైన క్రాక్ డౌన్ ఇవన్నీ మాట్లాడాం.
దాడి చేశారు. సో, వాళ్ళు ఐడెంటిఫై చేశారని చెప్పి. అందుకని ఇప్పుడు ఈ కాంటెక్స్‌లో ఏంటి స్ట్రిక్టర్ ఓవర్‌సైట్ అంటే స్ట్రిక్ట్‌గా పర్యవేక్షించడం. సో, పాజిటివ్ వర్డ్ ఇక్కడ. ఇక్కడ పాజిటివ్ సెన్స్‌లో వాడారని అర్థం. ఎందుకు ఇన్ని మిస్టేక్స్ వచ్చాయంటే ఇట్ వాస్ ఎన్ ఓవర్‌సైట్ అంటాం. అరే! పొరపాటున చూసుకోలేదు. అర్థమైందా? అక్కడ నెగెటివ్ కానోటేషన్ చూసుకోలేదు అనేది. సో, 2 సందర్భాలు సిట్యుయేషన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో, బేసికల్‌గా నవంబర్‌లో ఎకనామిక్ యాక్టివిటీ ఎంతయింది? దానివల్ల ఎంతొచ్చింది? లేదా ఈ స్ట్రిక్ట్ ఓవర్‌సైట్ వల్ల ఎంతొచ్చింది? అనేది ఐడెంటిఫై చేయడం, రికగ్నైజ్ చేయడం అనేది డిస్టిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. డిస్టిల్డ్ వాటర్ అంటారు చూడండి. అంటే ఫిల్టర్ చేయడం. దీనివల్ల ఎంత? దానివల్ల ఎంత? ఓకే. ఫిల్టర్ చేయడం ఇంపార్టెంట్ యాస్పెక్ట్‌ని తీయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నవంబర్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ యొక్క నంబర్సే డిసెంబర్‌లో కనిపిస్తాయి. డిసెంబర్‌లో జీఎస్టీ రెవెన్యూ అంటే అర్థం ఏంటంటే నవంబర్‌లో జరిగిన ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించిన నంబర్స్. డిసెంబర్‌లో జరిగిన ఎకనామిక్ యాక్టివిటీ నంబర్స్ జాన్యువరిలో వస్తాయి. ఎప్పుడు కూడా అంతే. ఒక 1 ఇయర్, 1 మంత్. మంత్ ఎండ్‌లో వాళ్ళు సబ్మిట్ చేస్తారు డేటా. అప్పుడు మనకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇది కదా అకౌంట్ ఫర్ అంటే మొత్తం లెక్క. డిసెంబర్‌లో వచ్చే రెవెన్యూస్ అన్ని దేన్ని అకౌంట్ చేస్తున్నాయి? నవంబర్‌లో వచ్చేదాన్ని. Moreover, November included the fag end of the India's festive season, so the numbers may moderate in the months to come. Even though growth rates may still stay high due to a low base effect as it gets close to year after the lockdown. Okay, నవంబర్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మోరోవర్ అంటే ఇంకా అని అర్థం. ఇంకేంటంటే ఇంకో విషయం ఏంటంటే నవంబర్ ఇంక్లూడెడ్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ఇండియాస్ ఫెస్టివ్ సీజన్. ఫెస్టివ్ సీజన్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మనకి దసరా, దీపావళి టైంలోనే ఇండియాలో ఫెస్టివ్ సీజన్. అమెరికాలో అయితే క్రిస్మస్ టైంలో డిసెంబరు, నవంబర్ ఆ టైంలో ఎక్కువగా సేల్స్ జరుగుతూ ఉంటాయి. మన ఇండియాలో దసరా, దీపావళి టైంని ఫెస్టివ్ సీజన్ అంటారు. విపరీతంగా సేల్స్, మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంటాయి. ప్రజలు కూడా ఎక్కువ మంది కార్లు కొనేవాళ్ళు గానీ, లేకపోతే ఫ్రిడ్జ్‌లు కొనేవాళ్ళు అందరూ అదే టైంలో కొంటారు మొబైల్స్. ఎందుకంటే చాలా సేల్స్ వస్తాయి. మీకు ఫ్లిప్‌కార్ట్‌లోను, అమెజాన్‌లోను చూస్తూ ఉంటాం. బయట షాప్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. సో, అందువల్ల నవంబర్‌లో జనరల్‌గానే ఎక్కువగా వస్తువుల యొక్క కొనుగోళ్లు, అమ్మకాలు, క్రయ విక్రయాలు జరుగుతా ఉంటాయి. అది ఆల్‌మోస్ట్ ఇంకా ఫెస్టివ్ సీజన్ యొక్క ఎండ్. ఇంకెవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫాగ్ ఎండ్ ఆ టైం చిట్ట చివరిదనమాట. ఆ టైంకి కొనేస్తా ఉంటారు. సో, దానివల్ల కూడా టాక్స్ కలెక్షన్స్ బాగా పెరిగుంటాయి. లాస్ట్. ఇంక ప్రతి నెల అది కంటిన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో తగ్గిపోతాయి మళ్ళీ సేల్స్. సో, దానివల్ల తగ్గిపోవచ్చు. అందుకే రాశారు. సో, ద నంబర్స్ మే మోడరేట్ ఇన్ ద మంత్స్ టు కమ్. మోడరేట్ అంటే కొంచెం కూల్ అయిపోవడం, తగ్గిపోవడం. ఇంతకు ముందంత ఉండకపోవడం, తగ్గిపోవడం అని అర్థం. ఈవెన్ థో గ్రోత్ రేట్స్ మే స్టే హై డ్యూ టు ఎ లో బేస్ ఎఫెక్ట్ యాస్ ఇట్ గెట్స్ క్లోజ్ టు ఎ ఇయర్ ఆఫ్టర్ ది లాక్‌డౌన్. అంటే ఓవరాల్ నంబర్ 1.15 లాక్ క్రోర్ ఉండకపోవచ్చు. దానికంటే తక్కువ ఉండొచ్చు. కానీ గ్రోత్ రేట్ దేనితో కంపేర్ చేస్తారు? లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు జనవరి ఫిగర్ తీసుకున్నారనుకోండి. లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? ఫిబ్రవరి చూసారనుకోండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? లాస్ట్ ఇయర్ మార్చ్‌లో ఎంత? ఇప్పుడెంత? ఫర్ ఎగ్జాంపుల్ 2021 మార్చ్‌లో ఒక 1,00,000 క్రోర్ వచ్చిందనుకోండి. ఇప్పుడు 1.15 క్రోర్‌తో కంపేర్ చేస్తే 15,00,000 క్రోర్‌తో కంపేర్ చేస్తే ఇది తక్కువే. అదే రాసారు. మే మోడరేట్ ఇన్ ది మంత్స్ టు కమ్. ఈవెన్ థో గ్రోత్ రేట్స్ మే స్టే హై. ఎందుకు? డ్యూ టు ఎ లో బేస్ ఎఫెక్ట్. బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? మార్చ్ 2021లో గ్రోత్ రేట్ ఎంతుంది అంటే మనం దేనితో కంపేర్ చేస్తాం? మార్చ్ 2020తో కంపేర్ చేస్తాం. మార్చ్ 2020లో ఏం జరిగింది? లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ వల్ల అప్పుడు ఆ మంత్ రెవెన్యూస్ తగ్గిపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2020లో మనకేమో ఓన్లీ 80,000 క్రోర్సే ఉందనుకోండి. 80,000 నుంచి 1,00,000 క్రోర్. అంటే ఎంత పెరిగినట్టు? ఆల్‌మోస్ట్ 20% పైన. చాలా ఎక్కువ పెరిగినట్టు. అందుకని గ్రోత్ రేట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఎందువల్ల? బేస్ ఎఫెక్ట్ వల్ల. అంటే మన బేస్ తక్కువగా ఉండడం వల్ల. బేస్ అంటే మనం దేనితో అయితే కంపేర్ చేస్తున్నామో అది చిన్న నంబర్ అవ్వడం వల్ల ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మీకిది చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఇప్పుడు స్కూల్‌లో ఇద్దరు పిల్లలుంటారు. ఒకడికేమో ఇంతకుముందు 50 మార్కులొచ్చాయి 100కి. ఆ తర్వాతేమో 75 వచ్చాయి. 50-75 అంటే 50% గ్రోత్. ఇంకొకడికేమో స్టార్టింగ్‌లో 90 వచ్చాయి. ఇప్పుడేమో 99 వచ్చాయి. అంటే 10% గ్రోత్. గ్రోత్ రేట్ చూస్తే ఎవరిదెక్కువుంది? 50-75 వాడిదే ఎక్కువుంది. కానీ 90 నుండి 99 వాడిది గ్రోత్ రేట్ తక్కువుంది. కానీ ఓవరాల్‌గా మార్కులు ఎవరివి ఎక్కువంటే 99 వాడిదే ఎక్కువ. సో, రెండో వాడికి ఏంటి బెనిఫిట్? లో బేస్ ఎఫెక్ట్. తన బేస్ ఎంత? 50. కంపారిజన్ 50తో జరుగుతుంది. ఇక్కడ కంపారిజన్ 90తో జరుగుతుంది. దాన్నే బేస్ ఎఫెక్ట్ అంటాం. దేనితో కంపేర్ చేసి మనం కాలిక్యులేట్ చేస్తున్నాం అనేది. But new GST rules, effective January 1st, are expected to tighten GST compliance further so that part of the revenue booster should persist. జీఎస్టీలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వీళ్ళు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారు. అబ్యూజ్ చేసి గవర్నమెంట్‌కి నష్టం కలిగిస్తున్నారు అనేది
వచ్చి ఏం చేశారంటే కొంత మనీ మినిమమ్ అంటే ప్రతీది కూడా మీరు ఇది కాన్సెప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గాని అర్థం కాదు. బట్ ఎనీవే ప్రస్తుతానికి కొత్త రూల్స్ వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం కంప్లెయింట్స్ అనేది ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా అప్లై అవుతుంది. జీఎస్టీని ఖచ్చితంగా ఫాలో అయ్యేలాగా చేస్తారు అని అర్థం చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ యొక్క బూస్టర్ షుడ్ పర్సిస్ట్. రెవెన్యూ బూస్టర్ షుడ్ పర్సిస్ట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ ఇంకా బూస్ట్ అవుతూనే ఉంటుంది. ఈ బూస్టర్ అంటే ఎక్స్‌ట్రా డోస్ అన్నమాట. అది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. దీనివల్ల కొత్త రూల్స్ వల్ల కూడా ఇంకొంచెం రెవెన్యూ ఇలాగే హైలో ఉండే అవకాశం ఉంది. సెకండ్ రెండో విషయం ఏంటి? ద జీఎస్టీ ఆన్ ఇంపోర్ట్స్ గ్రూ ఎ రోబస్ట్ 27% ఇన్ నవంబర్. ఈవెన్ థో ఓవరాల్ మర్చండైజ్ ఇంపోర్ట్స్ కాంట్రాక్టెడ్ 33.39%. ఇంపోర్ట్స్ పైన జీఎస్టీ ఏమో 27% పెరిగిందట నవంబర్‌లో. కానీ ఓవరాల్‌గా ఇంపోర్ట్స్ ఏమో 13.33% తగ్గాయి. కానీ ఇంపోర్ట్స్ పైన ఉన్న జీఎస్టీ మాత్రం 27% పెరిగింది నవంబర్‌లో. With December recording a 7.6% surge in imports, growing for the first time since February 2020, GST on imports should rise further in the coming month. ఇది బ్యూటీ చూడండి. నవంబర్‌లో ఇంపోర్ట్స్ తగ్గాయి. ఓవరాల్‌గా ఇంపోర్ట్స్ తగ్గాయి. కానీ ఇంపోర్ట్స్ పైన వచ్చిన జీఎస్టీ మాత్రం పెరిగింది. డిసెంబర్‌లో ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి. సో, కాబట్టి ఇంపోర్ట్స్ పైన వచ్చే జీఎస్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో, నెక్స్ట్ మంత్ మనం డేటా తీసుకునేటప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అర్థం. Similarly, car sales surged for the fifth month in a row in December, which should not only boost the GST receipts in January, but also bring in precious compensations. కార్ సేల్స్ కూడా డిసెంబర్‌లో బాగా పెరిగాయి. ఇప్పుడు నవంబర్‌ది అయిపోయింది. డిసెంబర్ గురించి మాట్లాడుకుందాం. కార్ సేల్స్ బాగా పెరగడం వల్ల జీఎస్టీ రిసీప్ట్స్ ఎలాగో వస్తాయి, బూస్ట్ అవుతాయి. దాంతో పాటు ఇంకోటేంటి విచ్ ఆల్సో బ్రింగ్ ఇన్ ప్రెషియస్ కాంపెన్సేషన్ సెస్. కాంపెన్సేషన్ సెస్ కూడా వస్తుంది. మీకు జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు వాట్ అనే సిస్టమ్ తీసేసి జీఎస్టీ తీసుకొచ్చారు. స్టేట్ గవర్నమెంట్స్ ఇంతకుముందు వాట్ అనే సిస్టమ్ వాడేవి. వాట్ సిస్టమ్‌లో చాలా ఐటెమ్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ టాక్స్‌లు వేసుకునేవి. ఇప్పుడు జీఎస్టీ తీసుకొచ్చాక స్టేట్ గవర్నమెంట్స్ వేరేగా వేసుకోవడానికి ఆస్కారం తగ్గిపోయింది. ప్రతి వస్తువు పైన సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ అని 2 కనిపిస్తున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్‌కి కొంత షేర్ వెళ్తుంది. స్టేట్ గవర్నమెంట్‌కి కొంత షేర్ వెళ్తుంది. సో, ఓవరాల్‌గా స్టేట్ గవర్నమెంట్స్‌కి జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ భావించాయి. అందుకని గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇంతకుముందు వచ్చిన దానికంటే మీకేమైనా తగ్గిపోతే నేను దాన్ని కాంపెన్సేట్ చేస్తాను అని చెప్తూ దానికొక ఫార్ములా పెట్టింది. ఇంతకుముందు వచ్చిన దానికంటే సంవత్సరానికి 14% గ్రోత్ రేట్ పెట్టుకుందాము. మీ పాత జీఎస్టీ లేకముందు ఎంతుందో దానికి ఎవ్రీ ఇయర్ 14% పెరుగుతుందని అనుకుందాం ఇమాజినరీగా. అది పక్కన పెట్టుకోండి. జీఎస్టీ వచ్చిన తర్వాత ఎంతుందో చూడండి. రెండిటి మధ్య ఉండే షార్ట్ ఫాల్ నేను భర్తీ చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాటిచ్చింది. సో, ఆ ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేయడం కోసం గవర్నమెంట్‌కి డబ్బులెక్కడొస్తాయి? అందుకే కాంపెన్సేషన్ సెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్. స్టేట్స్‌కి ఏమైనా అవసరమైతే నష్టపరిహారం చేయడం కోసం తీసుకొచ్చిన సెస్‌ని. సెస్ అనేది ఒక స్పెషల్ టాక్స్. సెస్‌కి, టాక్స్‌కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ టాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ గవర్నమెంట్ ఏ పర్పస్‌కైనా వాడొచ్చు. సెస్ అనేది స్పెషల్ టాక్స్. దాని ద్వారా వచ్చే రెవెన్యూ ఒక పర్టిక్యులర్ పర్పస్‌కి మాత్రమే వాడాలి. మీకు ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్. స్వచ్ఛ భారత్ సెస్ ఏసారు అంటే ఆ స్వచ్ఛ భారత్ సెస్ అనేది ఎక్కడైనా వేస్తే దాని ద్వారా వచ్చే రెవెన్యూ ఓన్లీ స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే వాడాలి. ఎడ్యుకేషన్ సెస్ అన్నారనుకోండి, ఎడ్యుకేషన్ కోసం మాత్రమే వాడు వేరే పర్పస్‌కి వాడకూడదు. దానికి సెపరేట్ అకౌంట్‌లో మెయింటైన్ చేయాలి. అలాగే జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంటే కొన్ని ఐటెమ్స్ మీద ఏసారు. సిగరెట్లు, మందు, ఆల్కహాల్ కొన్ని అంటే గుట్కాలు, ఆల్కహాల్ మీద కాదనుకుంటా. గుట్కాలు ఇట్లాంటి వాటి పైన వేశారు. మరియు లగ్జరీ కార్స్ పైన కూడా జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఉంది. అంటే వీటితో రెగ్యులర్ జీఎస్టీతో పాటు ఎక్స్‌ట్రా టాక్స్ ఉంటదనమాట. ఈ ఎక్స్‌ట్రా టాక్స్ అమౌంట్ అనేది ప్రభుత్వం వేరే పర్పస్‌కి వాడకూడదు. స్టేట్స్‌కి కాంపెన్సేట్ చేయడానికి వాడాలి. అందుకే రాశారు. ప్రెషియస్ కాంపెన్సేషన్ సెస్ అని. ప్రెషియస్ అంటే చాలా ఇంపార్టెంట్ అయిన, విలువైన అని అర్థం. Whatever trajectory revenues take from here, pain points persist and some key niggling issues seem to be aggravating further. ఓకే. ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటంటే పాత్ టేకెన్‌ని ట్రాజెక్టరీ అంటారు. ఇది లాస్ట్ క్లాస్‌లో కూడా ఈ పదం వచ్చింది చెప్పాను. ఇక్కడ ఒక అబ్బాయి ఇలా బాల్ విసిరితే ఇలా వెళ్లి ఇలా పడిపోయిందనుకోండి. దిస్ పాత్ టేకెన్ బై ద బాల్ టు రీచ్ ద గ్రౌండ్. దీన్ని మనం ట్రాజెక్టరీ అంటాం. ఎంటైర్ పాత్ టేకెన్‌ని ట్రాజెక్టరీ అంటాం. ఇప్పుడు రెవెన్యూస్ కూడా ఎక్కడి నుంచి ఏ ట్రాజెక్టరీ తీసుకున్నప్పటికీ వాటెవర్ ట్రాజెక్టరీ రెవెన్యూస్ టేక్ ఫ్రమ్ హియర్ పెయిన్ పాయింట్స్ పర్సిస్ట్. పర్సిస్ట్ అంటే కంటిన్యూ అవ్వడం. పెయిన్ పాయింట్స్ అంటే మనకి ఇబ్బంది కలిగించేవి, పెయిన్ కలిగించే ఇష్యూస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ సమ్ కీ నిగ్లింగ్ ఇష్యూస్. నిగ్లింగ్ అంటే స్మాల్ ప్రాబ్లమ్ కానీ ఉంటూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్‌లో కూడా చూడండి. స్మాల్ నిగిల్ అంటారు. నిగిల్ అంటే అది పెద్ద ఇష్యూ గాదు. అలాగని చెప్పి నేను పీస్‌ఫుల్‌గా ఉంచదు. చిన్న నొప్పి గాని, దురద పెట్టడం గాని ఏదో ఒకటి ఏదైనా సరే. అంటే ఒక స్మాల్ ఇష్యూ
సంథింగ్ దట్ ట్రబుల్స్ యూ, సంథింగ్ దట్ అనాయ్స్ యూ, కోపాన్ని తెప్పిస్తుంది, ట్రబుల్ చేస్తుంది. కానీ పెద్దది కాదు. అలాంటిదని నెగ్లింగ్ ఇష్యూ అంటారు. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సీమ్ టు బి అగ్రవేటింగ్ ఫర్దర్. అగ్రవేటింగ్ ఫర్దర్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్రవేట్? అగ్రవేట్ అంటే వర్సెన్ అవ్వడం. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ఇంకా ఇంకా వరస్ట్‌గా మారడాన్ని మనం అగ్రవేట్ అంటారు. అగ్రవేట్ గాని, ఎగ్జాసర్బేట్ గాని వీటి అర్థం ఏంటంటే పరిస్థితి ఇంకొంచెం పుండు మీద కారం లాగనమాట. అంటే ఆల్రెడీ పరిస్థితి బాలేదు. ఇంకొంచెం పెద్దవయ్యేలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నెగెటివ్ పాయింట్స్. కొన్ని పెయిన్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని నెగ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. కోర్ ఆ ఇష్యూస్ ఏంటో కూడా రాసారు ఇక్కడే. ఎకానమీ బావుంది. సెట్ అవుతుందని చెప్పి ఇప్పటివరకు పాజిటివ్‌గా రాసారు. కొన్ని నెగెటివ్ యాస్పెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. కోర్ సెక్టార్స్ రికార్డెడ్ యెట్ అనదర్ కాంట్రాక్ట్స్ ఇన్ నవంబర్. కోర్ సెక్టార్స్‌లో ఏ ఇండస్ట్రీస్ ఉంటాయో ఒకసారి మీరు కా ఇక్కడ రాయండి. కామెంట్ సెక్షన్‌లో రాయండి ఫాలో అవుతున్న వాళ్ళు. వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ దట్ కమ్ అండర్ కోర్ సెక్టార్? ఏ సెక్టార్స్‌ని కోర్ సెక్టార్స్ అంటారు. అవి ఇంకొక కాంట్రాక్షన్ నవంబర్‌లో కూడా కాంట్రాక్ట్ అయ్యాయి. విత్ సిమెంట్ అండ్ స్టీల్ స్లిప్పింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ మైనర్ అప్‌టిక్. సిమెంట్, స్టీల్ యాక్చువల్‌గా పెరిగినట్టుగా కనిపించింది లాస్ట్ మంత్. మళ్ళీ వెనక్కెళ్ళిపోయాయి. న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ అక్టోబర్ టు డిసెంబర్ 2020 క్వార్టర్ డిక్లైన్డ్ ఎ హోపింగ్ 88% ఫ్రమ్ ఎ ఇయర్ ఎగో. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్‌లో కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే అర్థం ఏంటంటే కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టడం గాని, ఎక్స్‌పాన్షన్ చేయడం గాని ఇట్లాంటి వాటిని ఇన్వెస్ట్‌మెంట్స్ అంటారు. ఇది 88% తగ్గిపోయిందంట. లాస్ట్ ఇయర్ ఆ క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే. యాస్ పర్ సీఎంఐఏ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. వీళ్ళిచ్చిన డేటా ప్రకారం అంతగా తగ్గిపోయింది. వీళ్ళు ఇంకొంచెం డేటా కూడా ఇచ్చారు. చూద్దాం ఏం చెప్పారో. ఎంప్లాయ్‌మెంట్ లెవెల్స్ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్‌లీ ఇన్ అక్టోబర్. ఎంప్లాయ్‌మెంట్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా తగ్గిపోయాయి అక్టోబర్‌లో. ఫాలోడ్ బై ఆల్‌మోస్ట్ 35,00,000 జాబ్ లాసెస్ ఇన్ నవంబర్ అండ్ కంటిన్యూ టు డిటీరియోరేట్ త్రూ డిసెంబర్. సీఎంఐఈ రెకాన్స్. రెకాన్స్ అంటే కాలిక్యులేట్స్. రెకాన్‌కి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి నీ ఒపీనియన్ చెప్పడాన్ని ఐ రెకాన్ అంటే ఐ ఒపీన్ అని అర్థం. నా ఒపీనియన్ ఇది అని అర్థం. క్రికెట్‌లో కామెంటరీలు ఎక్కువగా వాడుతుంటారు. ఐ రెకన్ నా ఒపీనియన్‌లో అని అంటాం. అలాగే రెకన్ అంటే ఇంకో మీనింగ్ ఎస్టిమేట్ బై కాలిక్యులేషన్. కాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేయడానికి కూడా రెకన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. 30 ఓవర్‌లకి 180 రన్స్ కొట్టింది. అంటే ఆన్ అన్ యావరేజ్ 6 రన్స్ పర్ అవర్ కొడుతుంది. సో, కామెంటేటర్ అంటాడు, ఐ రెకన్ ఇండియా షుడ్ హిట్ సమ్‌వేర్ అరౌండ్ 350 అంటాడు. ఎందుకంటే ఫస్ట్ 30 ఓవర్స్‌లో కంటే లాస్ట్ 20 ఓవర్స్‌లో వికెట్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ రన్ రేట్‌లో కొడతారు. సో, ఇంత అవ్వచ్చు. నేను అప్రాక్సిమేట్‌గా ఇంత ఎస్టిమేట్ చేస్తున్నాను అనే మీనింగ్ వస్తది. ఎస్టిమేట్ బై కాలిక్యులేషన్ అని అర్థం అన్నమాట. సో, వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 35,00,000 జాబ్ లాసెస్ జరిగాయి నవంబర్‌లో. అండ్ ఇంకా ఇంకా డిటీరియోరేట్ అంటే ఇంకా ఇంకా వర్సెన్ అయిపోతుంది. డిటీరియోరేట్ అయిపోతుంది. పరిస్థితి ఇంకా చేయి దాటిపోతుంది డిసెంబర్‌లో కూడా. ద సెంటర్ నీడ్స్ టు అడ్రెస్ సమ్ ఆఫ్ దీస్ ఇష్యూస్. సెంటర్ ఫస్ట్ కొన్ని ఇష్యూస్‌ని అడ్రెస్ చేయాలి. ఇన్ ది కమింగ్ యూనియన్ బడ్జెట్ ఆర్ ఔట్‌సైడ్. బడ్జెట్ ద్వారా గాని లేకపోతే ఔట్‌సైడ్ గాని చేయాలి. ఎందుకు? టు రికవర్ లాస్ట్ గ్రౌండ్ ఫాస్టర్. ఏదైతే మనం కోల్పోయామో లాస్ట్ గ్రౌండ్ ఎల్ఏఎస్టీ కాదు ఎల్ఓఎస్టీ కోల్పోయిన దాన్ని ఫాస్ట్‌గా రికవర్ చేయడానికి వీటన్నిటిని అడ్రెస్ చేయాలి అని చెప్పి అంటున్నారు. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. ఇండియన్ ఎకానమీ కోర్స్ లాస్ట్‌లో చూసుకొని మళ్ళీ 8,000 ఉండింది. 10,000 అయిపోతుంది. యాక్చువల్‌గా జనవరి 1 నుండే పెంచాలి. ఇంకొక 1 వీక్ ఎక్స్‌టెండ్ చేశాను. 10థ్ వరకు ఎక్స్‌టెండ్ చేశాను. సో, ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ 8,000 టు 10,000. ఇండియన్ ఎకానమీ నేను చెప్పిన కోర్స్‌లో జాయిన్ కావాలనుకుంటే యూ హావ్ టు కాల్ ప్రత్యూష మేడం. దిస్ ఈస్ హర్ నంబర్. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.